పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బావమర్దికి బావకి కేటీఆర్కి హరీష్ రావుకి ముఖ్యమంత్రి గారిని ఎట్లా బద్నాం చేయాలని ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదు. వీళ్ళు చెప్పే మాటల్లో వాస్తవం ఉందా అని అంటే అసలు కనీసం వీళ్ళు అల్లే కథల్లో వీళ్ళు అల్లే మాటల్లో వీళ్ళు చెప్పే విషయాల్లో ఎటువంటి వాస్తవాలు ఉండే అని చెప్పి తెలుసు కూడా అదే తొంతు చీ తూ అని చెప్పి తెలంగాణ ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పి ఓటు లేకుండా వీళ్ళకి నేలకేసి కొట్టినా కూడా అదే తంతు. మరి వీళ్ళది అమాయకత్వమా లేకపోతే మూర్ఖత్వమా అర్థం కాని పరిస్థితి. పొద్దున లేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏది జరిగినా ఏదేమున్నా కూడా దాన్ని ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా శివరాజకీయాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీకోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీ అవుతుంది. తప్పనిసరిగా మీరు 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల నుంచి దోచుకుని అన్ని ఆధారాలతో సహా బయటికి వస్తాయి. మీ స్కీములు స్కాములు ఏం చేసిరు అన్ని బయటికి వస్తాయి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గృహప్రవేశంకి తయారుగండి. మీ యొక్క స్కాములు బయటికి రాకుండా ముఖ్యమంత్రి గారి పైన అడ్డగోలుగా మీరు మీకు సంబంధించిన పేడ్ బ్యాట్స్ తోటి ప్రచారం చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. కేటీఆర్, హరీష్ రావు ఖబర్దార్, ఇది మీకు హెచ్చరిక.